సార్ న్యూమరాలజీ ప్రకారం A to Z నెంబర్స్లో ఏ నెంబర్లో వైబ్రేషన్ ఉంది, ఏ నెంబర్లో చాలా ఫ్రీక్వెన్సీ ఉంటుందని ఎలా తెలుసుకోవాలి సార్? అయితే మనం ఎవరి పేర్లు పెట్టేటప్పుడు కానీ, కంపెనీ పేర్లు కానీ, పిల్లల పేర్లు కానీ మనం చెక్ చేసుకోవచ్చు అండి. అంటే మీ నేము ఏ వైబ్రేషన్లో ఉంది, ఏ పేరులో ఉంది, ఎలా పెట్టుకోవాలి, మీ పేరుని మీరు కూడా కరెక్షన్ చేసుకోవచ్చు, మీ పేరులో వైబ్రేషన్ తెలుసుకోవచ్చు, టోటల్ నెంబర్లు ఎంత ఉందో తెలుసుకోవచ్చు. మీకు తెలియాలి అంటే మీరేం చేయాలి, A to Z లెటర్కి ఏ నంబర్కి ఏ నంబరింగ్ సీక్వెన్స్ వస్తుందో తెలుసుకోగలిగితే మీ పేరుని మీరే చెక్ చేసుకొని చూసుకోవచ్చు. ఉదాహరణకి చూద్దాం మనం. అయితే మనకు A to Z లెటర్స్ ఉంటాయి ముఖ్యంగా మనకి. అయితే ఇక్కడ వచ్చేసి ఈ సిస్టమ్ని ఏమంటారంటే చాల్డియన్ సిస్టమ్ అని అంటారు. టోటల్గా మనకు ఏసియా కంట్రీ మొత్తం, ఇండియాతో పాటు మిగతా ఏషియన్ కంట్రీస్లో అన్నీ ఇదే సిస్టమ్ని ఫాలో అవుతారు. న్యూమరాలజీ ద్వారా మీరు ఎక్కడైనా మారుమూల ప్రాంతంలో ఉన్నారు, మీరు న్యూమరాలజిస్ట్లని కన్సల్ట్ కాలేరు, మీ పేరు ఎంత వైబ్రేషన్లో ఉంది మీకు తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలి? ముందుగా ఏ లెటర్కి ఏ నెంబర్ వస్తుందో చూద్దాం. ఇప్పుడు AIJQY లెటర్లకి 1 నంబర్ వస్తుంది. అంటే మీ పేర్లలో ఈ ఏ లెటర్లు ఉన్నా కూడా వాటి వైబ్రేషన్ ఎంత? 1. BKR గనుక ఉంటే వీటి వైబ్రేషన్ 2. CGLS వీటి వైబ్రేషన్ 3. DMT వీటి వైబ్రేషన్ 4. అదేవిధంగా ENHXకి 5, UVW 6, OZ 7, PF 8. అయితే ఇప్పుడు మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మీ పేరుని మీరు ఎలా చూడాలి. మీ పేరులో ఉండే అక్షరాలు అన్నీ రాసుకోండి. ఇప్పుడు వీటిలో ఉండే నంబర్స్కి చూడండి. ఉదాహరణకు మనం రాజు అనే పేరు తీసుకుందాం. RAJU రాజు అనే పేరు తీసుకుంటే న్యూమరాలజీ ఆధారంగా ఈ పేరు ఎంత వైబ్రేషన్లో ఉంది, టోటల్ ఎంత వస్తుంది చూద్దాం. ఆర్కి ఇక్కడ ఎంత ఇచ్చాము? 2 ఇచ్చాం కాబట్టి ఇక్కడ 2 రాసుకోండి. ఏకి 1, జేకి 1, యూకి 6 అండి. ఇక్కడ మీరు చూడండి, యూకి వచ్చేసి 6 వచ్చేసింది, ఏకి జేకి వచ్చేసి 1, ఏకి వచ్చేసి 1, ఆర్కి 2. మనం టోటల్ కౌంట్ చేస్తే 6, 7, 8, 10 అవుతుంది. ఇవన్నీ మీరు ప్లస్ చేస్తూ వెళ్ళాలి. అంటే ఈ రాజు అనే పేరు 10 వైబ్రేషన్లో ఉంది. మీ పేరు ఏ వైబ్రేషన్లో ఉంది చాలా 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 ఇంపార్టెంట్. మీ పేర్లలో ఉండే అన్ని లెటర్స్ ఇలా రాసుకొని ఏ లెటర్కి ఎంత ఉంది వచ్చిన తర్వాత అన్ని ప్లస్ చేస్తూ వెళ్ళండి. అది పాజిటివ్లో ఉందా, నెగిటివ్లో ఉందా. మీరు టోటల్గా కౌంట్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏది వస్తే మంచిది, ఏది రాకూడదు చూసుకోండి. మీ పేరుని ఇలా వీటికన్నింటినీ మీరు వేసుకున్నప్పుడు టోటల్గా చూడండి, టోటల్ మీరు కౌంట్ చేసినప్పుడు టోటల్ 2 కానీ, టోటల్ 4 కానీ, 7 కానీ 8 రాకూడదండి. 2, 4, 7, 8 రాకూడదు. మీ పేరులో ఉండే అక్షరాల సంఖ్యలు మొత్తం కూడినప్పుడు వీటికి నంబర్స్ వేసుకొని మీరు కూడినప్పుడు ఇవి వస్తే చాలా ప్రమాదం. ఏది వస్తే గుడ్? 1 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు, 9 రావచ్చు, 3 రావచ్చు. 1, 5, 6, 3, 9 వెరీ వెరీ ఎక్సలెంట్ అండి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కంపెనీలకు పేర్లు పెట్టేటప్పుడు ఇగో పి లెటర్ కానీ ఈ ఎఫ్తో పెట్టకూడదండి. చాలా చాలా ఇంపార్టెంట్. పి లెటర్తో పెట్టకూడదు, ఎఫ్తో పెట్టకూడదు. కారణం ఏంటంటే ఈ శని లెటర్, 8 అంటే శని. అదేవిధంగా డి లెటర్తో పెట్టకూడదండి. డి అంటే రాహు, వెరీ 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 ఇంపార్టెంట్. వీటితో పెట్టకండి. అదేవిధంగా ఎల్ లెటర్తో కూడా కంపెనీలకు పేర్లు పెట్టకండి. చాలా 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 ఇంపార్టెంట్ అండి. మరి ఏ లెటర్లతో కంపెనీలకు పేరు పెడితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది? ఏ లెటర్తో పెట్టొచ్చు, జే లెటర్తో పెట్టొచ్చు, బి లెటర్ కానీ, కే కానీ ఆర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. అండ్ వి లెటర్తో పెట్టొచ్చు అండి. ఈ లెటర్తో కూడా పెట్టొచ్చు. చాలా ఇంపార్టెంట్. మీ కంపెనీ పేర్లు కూడా ఈ సిస్టమ్ ద్వారా మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు లాంగ్లో ఉన్నారు, న్యూమరాలజిస్ట్ని మీరు కలవలేరు కాబట్టి టోటల్గా మీరు పేరు రాసుకుని ఈ నంబరింగ్ సిస్టమ్ ఇచ్చి కూడా
మీరు దాన్ని చేయడం ద్వారా చాలా సక్సెస్ఫుల్గా కలిసి వస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇలా A to Z లెటర్కి నంబరింగ్ సిస్టమ్ ఇవ్వడం ద్వారా మీ పేర్లు ఏ నంబర్తో స్టార్ట్ అవుతుంది. ఉదాహరణకు మీ పేరు విజయ్ అనుకోండి, మీ పేరు స్టార్టింగ్ 6 లెటర్తో స్టార్ట్ అయ్యి ఉంటుంది. వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఎవరి పేరు అయితే Pతో స్టార్ట్ అయ్యి ఉంటుందో మీరు గమనించుకోండి, చాలా చాలా ఇబ్బందులో ఉంటారు, చాలా స్ట్రగుల్ని ఫేస్ చేస్తూ ఉంటారు ఇటువంటి వాళ్ళు. ఎవరి పేరు కనుక ఏ లెటర్ కానీ K కానీ R కానీ స్టార్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. R లెటర్తో ఎవరి పేరు స్టార్ట్ అయినా కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు. ఎగ్జాంపుల్ మీరు చూడండి, రామోజీరావు, రెహమాన్, రేమాండ్, రేయాన్, ఇవన్నీ R లెటర్ హై ఫ్రీక్వెన్సీ ఉన్న లెటర్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ చూడండి, T లెటర్కి కూడా చాలా పవర్ ఉంటుందండి వైబ్రేషన్ పరంగా. T అంటే మీరు చూడండి, టాటా మోటార్స్ కానివ్వండి, టాటా కన్సల్టీ కానివ్వండి, బాటా కానివ్వండి, ఇవన్నీ T లెటర్ చాలా ఇంపార్టెంట్. అందుకోసం టీఆర్ఎస్ ఉన్నప్పుడు చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఎప్పుడైతే T నుంచి B వెళ్ళిందో వైబ్రేషన్ తగ్గిందండి. Tకి చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఇవన్నీ మనము న్యూమరాలజీ ద్వారా నేమ్ వైబ్రేషన్ A to Z లెటర్లకి ఎలా ఉంటుందో చూసుకోవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. ఏ లెటర్లతో మనం పెట్టాలి, ఏ లెటర్లతో పెట్టకూడదు, ఇవి తెలుసుకొని మీ వైబ్రేషన్ కనుక 2, 4, 7, 8 వస్తే చాలా డేంజర్. ఒకవేళ మీ నేమ్ వైబ్రేషన్ మీరు టోటల్ కూడినప్పుడు 2, 4, 7, 8 వస్తే న్యూమరాలజీ ద్వారా కరెక్షన్ తీసుకోవడం ద్వారా దాన్ని పాజిటివ్లోకి మార్చవచ్చు. నేమ్ వైబ్రేషన్ ఆల్వేస్ షుడ్ బి 1, 5, 3, 6, 9లో ఉంటే చాలా చాలా బాగుంటుంది. నెగిటివ్ వైబ్రేషన్లో పేర్లు పెట్టుకోవద్దు. నెగిటివ్ వైబ్రేషన్ అంటే టోటల్ 2 అంటే ఏంటి, 29 కావచ్చు, వెరీ వెరీ డేంజర్. 29, 38, 47 ఇవన్నీ 2 కాంబినేషన్స్ అండి. 8 కాంబినేషన్ అంటే 26, 35, 44, 53, 62, 71, 80 ఇవన్నీ నెగిటివ్ కాంబినేషన్స్. 4 సిరీస్ వచ్చేసి 13 నెంబర్లో పేరు ఉండకూడదు, 31లో ఉండకూడదు, 40, 49 చాలా చాలా డేంజర్. 48 ఈజ్ ఏ సూసైడల్ నెంబర్ అండి. 48లో కూడా పేరు పెట్టుకోకూడదు, చాలా చాలా డేంజర్స్. ఇవన్నీ న్యూమరాలజీ ద్వారా తెలుసుకోవడం ద్వారా మీ పేరు ఏ నెంబర్లో ఉందో కూడా మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా, అపాయింట్మెంట్ కావాలన్నా కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.